హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈజీగా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ, సుజీ రవ్వ అంటారండి, ఇది వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు లైట్గా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు అది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొన్ని పల్లీలు వేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలండి. ఎండుమిర్చిలు వేసి ఇలా 2 ఎండుమిర్చిలు వేసుకున్నాను. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, ఆనియన్ ముక్కలు వేసి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. చాలా ఈజీగా త్వరగా చేసేసారండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి మరిగించుకోవాలి. ఒక్కసారి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఇలా 2 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలండి. రవ్వ మొత్తం సాఫ్ట్గా ఉడికిపోతుంది, ఉప్మా రెడీ అవుతుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు పెట్టుకుందామండి. మూత తీసి చూద్దాం. చూడండి ఎంత ఈజీగా సాఫ్ట్గా అయిపోయిందో ఉప్మా. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలాంటి డౌట్ లేకుండా ఒక్కసారి ఇలా చేయండి. రెడీ అండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.